ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏసీబీ అధికారులమంటూ కేటుగాళ్లు ఏకంగా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కు 10 లక్షలు సెటగుప్పం పెట్టిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. జిల్లాలో ఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న జైపాల్ రెడ్డికి ఈ నెల 18న కొందరు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులమంటూ ఫోన్ చేశారు. డ్రైవర్ పిఏలు తమ అధీనంలో ఉన్నారని, తమకు డబ్బులు పంపాలని బెదిరించారు. ఏమి చేయాలో పాలుపోని జైపాల్ రెడ్డి నకిలీ ఏసీబీ అధికారుల డిమాండ్ కు తలొగ్గి 3 విడతలుగా 10,20,000 చెల్లించారు. అయితే అనుమానం వచ్చిన ఎంవీఐ తన డ్రైవర్ ఇతర సిబ్బందిని ఆరా తీయగా తమను ఎవరూ కూడా పిలవలేదని, తామెక్కడికి పోలేదని చెప్పడంతో ఆయన కంగుతిన్నారు. వెంటనే మిల్స్ కాలనీ పోలీసులకు బాధితుడు జైపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంవీఐని సైబర్ క్రైమ్ నేరగాళ్లు మోసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచించారు. వరంగల్ ఆర్టీఓ హౌస్లో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మొబైల్లో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి ఒక డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకో అని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఎట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందని అంతా నిజం, ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అనుకుంటాడు. తర్వాత అది కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 అట్లా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వరంగల్ ఆర్టీఓ హౌస్లో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్